వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాపిల్ iOS 18.1 రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 28న ఇది అన్వీల్ కానుంది. దీని ద్వారా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ తర్వాత అందరి చూపు యాపిల్ iOS 18.1 వైపే ఉన్న తరుణంలో ఈ అప్డేట్ ఆసక్తిగా మారింది. నిజానికి గత సెప్టెంబర్లోనే యాపిల్ ఇంటెలిజెన్స్ డెబ్యూ కావాల్సి ఉంది. యాపిల్ కూడా ముందు ఇదే విషయాన్ని ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ఇప్పుడు ఇక iOS 18.1 తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ రివీల్ రాబోతోంది. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు 15 Pro, 15 Pro Max వంటి హై ఎండ్ మోడల్స్ లో మాత్రమే దీన్ని వినియోగించుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని ఫీచర్లు మాత్రమే ఈ ఏడాదిలో అందుబాటులోకి వస్తాయి. మిగతా వాటిని 2025లో పరిచయం చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇప్పుడు రాబోతున్న వాటిలో రైటింగ్ టూల్స్ ఒకటి. ఇది టెక్స్ట్ ను ప్రూఫ్ రీడ్ చేస్తుంది. వాక్య నిర్మాణంలో స్పెల్లింగ్, గ్రామర్ ఎర్రర్స్ ను గుర్తిస్తుంది. కాంటెంట్ ను రీరైట్ చేసేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు ఫోటోస్ యాప్ మరింత అప్డేట్ కాబోతుంది. అలాగే ఇమేజెస్ పై ఎలాంటి ప్రభావం పడకుండా వాటిలోనూ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ను రిమూవ్ చేసేందుకు AI క్లీన్ అప్ టూల్ ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు సిరిలోనూ యాపిల్ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున నియామక ప్రక్రియ చేపట్టనుంది. వర్క్ ఫోర్స్ ను పెంచుకోవడంతో పాటు సాంకేతిక విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మందిని జాబ్లో చేర్చుకోనుంది. డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్వర్క్ ఆపరేటర్స్ తో పాటు ఇతర కేటగిరీలో ఈ నియామకాలు ఉండబోతున్నాయి. SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్నాలజీ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు ఆయన చెప్పారు. ఇటీవలే ఎంట్రీ లెవెల్, హైయర్ లెవెల్లో సాంకేతిక నిపుణుల కోసం 1500 ఖాళీల భర్తీకి ప్రకటన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక SBI తన సేవలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా మరో 600 శాఖలను ఏర్పాటు చేయనుంది. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లోనూ 137 బ్రాంచ్లను ప్రారంభించింది. వీటన్నింటితో కలిపి SBI నెట్వర్క్లో 22,542 శాఖలున్నాయి. ప్రస్తుతం వాటిలో మొత్తం 2,32,296 మంది పనిచేస్తున్నారు. రాబోయే కొన్ని నెలల్లో మరో 600 కొత్త బ్రాంచ్లు ఈ బ్యాంకు పరిధిలో ఏర్పాటు కానున్నాయి. టౌన్షిప్స్ తో పాటు వేగంగా డెవలప్ అవుతున్న ఏరియాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అన్ని శాఖల్లో మెరుగైన వేగవంతమైన సేవలను అందించేందుకు కొత్త నియామకాలు దోహదపడనున్నాయి. చోరీకి గురైన మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని డేటాను దొంగలు మిస్యూజ్ చేస్తారని కంగారు పడుతున్నారా? విలువైన సమాచారాన్ని కోల్పోతామని దిగులు చెందుతున్నారా? అయితే ఇకపై ఆ చింత అక్కర్లేదు. ఎందుకంటే గూగుల్ తీసుకొచ్చిన సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ మీకు అండగా ఉంటాయి. మొబైల్ పోయినా కూడా నేరగాళ్లు దీన్ని తెరిచే వీలు లేకుండా చేస్తాయి. ఆ ఫీచర్లే థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ఆఫ్లైన్ డివైస్ లాక్, రిమోట్ లాక్. ఉదాహరణకు మీ ఫోన్ను దొంగలు కొట్టేసి పారిపోయారనుకుందాం. తర్వాత వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. పాస్వర్డ్ లేదా ప్యాటర్న్ లాక్ తెలియకపోవడంతో రకరకాలుగా ట్రై చేసి చూస్తారు. అలాంటి సమయంలో సస్పీషియస్ బిహేవియర్ ఉన్నట్టు థెఫ్ట్ డిటెక్షన్ లాక్ గుర్తిస్తుంది. వెంటనే ఫోన్ దానంతట అదే లాక్ అయ్యేలా చూస్తుంది. మెషిన్ లెర్నింగ్ సాంకేతిక ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒకవేళ దొంగ మీ ఫోన్ను ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి డిస్కనెక్ట్ చేసేందుకు చాలాసార్లు ప్రయత్నిస్తే తక్షణమే స్క్రీన్ లాక్ అయ్యేలా చూసేందుకు ఆఫ్లైన్ డివైస్ లాక్ ఉపయోగపడుతుంది. ఇక మొబైల్ యూజర్లు రిమోట్ లాక్ ఫీచర్ను వినియోగించి వేరే ప్రాంతం నుంచి కూడా ఆ ఫోన్ను లాక్ చేయొచ్చు. ఇందుకోసం మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ 3 ఫీచర్లు అమెరికాలో అందుబాటులో వచ్చాయి. త్వరలోనే ఇతర దేశాల్లోనూ వీటిని గూగుల్ పరిచయం చేయనుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.